ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఇరాన్ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ టెలివిజన్లో మాట్లాడిన ఇరాన్ భద్రతా విభాగం చీఫ్ అలీ లారిజానీ ఒక హెచ్చరిక జారీ చేశారు. పంతం అంటే ఇరాన్ రక్తంలోనే ప్రతిఘటన ఉంది. సో అంత తొందరగా కాదు అసలు లొంగరు, చివరి బుల్లెట్ వరకు వాళ్ళు పోరాడతామని హెచ్చరించారు. చాలామందిని చూసానులే అని చెప్పేసి ట్రంప్ ఎగతాళిగా చేసిన ప్రకటన కూడా మనం చూసాం. మొత్తానికి పోరాటం చివరి దశకి చేరుకుంది. అలాగని రేపో మాపో పూర్తవుతుందని కూడా కాదు, ఇది ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ రెండో అంశం ఏంటంటే వాళ్ళు ఇరాన్ ఇంతకుముందు ఖుద్స్ ఫోర్స్ కమాండర్గా ఉన్న ఇస్మాయిల్ ఖనీని వాళ్ళే ఎగ్జిక్యూట్ చేశారు. 67 years old ఇస్మాయిల్ ఖనీ, నోన్ ఫర్ హిస్ మిలిటరీ స్ట్రాటజీస్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన 2 దేశాలకి గూఢచారిగా వ్యవహరిస్తున్నాడనే అభియోగం మీద ఆయన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇరాన్ ప్రభుత్వం, చంపేస్తుంది. సో చాలా డెవలప్మెంట్స్. ఒక పక్క ఇరాన్ మేఘాల మీద నల్లటి పొరలు కమ్ముకున్నాయి. ఇరాన్లోనే ఇంధన కొరత సృష్టిస్తోంది ఇజ్రాయెల్. అండ్ ఇజ్రాయెల్ మీద కూడా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులు చూస్తే కనుక టెల్ అవీవ్లో నిన్నటికి నిన్న 2-3 పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యారు వాళ్ళు చేసిన దాడిలో. ఓవరాల్గా చూస్తే ఏంటంటే 450 కిలోగ్రాముల యురేనియాన్ని ఇరాన్ ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకున్న అమెరికా నావీ సీల్స్ లాంటి స్పెషల్ ఫోర్స్ని ఇరాన్కి పంపించి బూట్స్ ఆన్ గ్రౌండ్ అది మొత్తానికి ఎత్తుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, లేదా కంప్లీట్గా నిర్వీర్యం చేసే ప్రయత్నం. ఎందుకంటే దాన్ని డిస్మాంటిల్ చేస్తే అది సృష్టించే పెను ఉత్పాతం అంతా ఇంత ఉండదు. సో నిర్వీర్యం చేసే ప్రయత్నమైనా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా లిఫ్ట్ చేసి అమెరికాకి ఎత్తుకెళ్ళిపోయే ప్రయత్నమైనా. ఇది ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న స్టేజ్. అండ్ ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా ఆగిపోయిందంటే ఇంకో నెలలో తర్వాత భారతదేశం తడుముకోవాలి. యూరోపియన్ యూనియన్ అయితే నెత్తిన చెంగేసుకోవాల్సిన పరిస్థితి. కంప్లీట్గా బ్యాంక్ అయింది యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఖతార్ గ్యాస్ మీద. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఉన్న ఈ సంక్షోభం ఇప్పటికిప్పట్లో అది సంక్షోభం సమస్యపోయేట్లేదు. ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ మీద మనతో బిగ్ డిబేట్లో జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ గారు, అలాగే మా కల్నల్ వివి రావు గారు, యాజ్ వెల్ మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు. ఒక్క 24 అవర్స్లోనే డెవలప్మెంట్స్ ఎలా మారిపోయాయి చూడండి. ఇప్పుడు ఆ 450 కిలోగ్రాముల యురేనియాన్ని ఎత్తుకురావడం టెక్నికల్గా అది పాసిబిలిటీ ఉందా? బూట్స్ ఆన్ గ్రౌండ్ కాకుండా వాళ్ళు చేయలేరు. ఇప్పటివరకు వాళ్ళు చేస్తుందంతా ఈ నావీ ద్వారాను లేకపోతే ఎయిర్ స్ట్రైక్స్ ద్వారాను చేస్తున్నారు. బూట్స్ ఆన్ గ్రౌండ్ లేదు. వాళ్ళకి అది అవకాశం ఉంటుందా అమెరికాకి? వివిరావు గారు వినిపిస్తుందా? అంత యురేనియంని రికవరీ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు, ఎందుకంటే దానికి హెవీ సెక్యూరిటీ పెట్టుంటారు. తర్వాత చాలా డీప్గా ఎక్కడో సొరంగంలో దాచి ఉంటారు. తర్వాత దానికి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా హైలీ డెవలప్ చేసి వేరియస్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ నుంచి అన్ని రకాల వెపన్స్ అక్కడ డిప్లాయ్ చేసి ఉంటారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ప్రపంచంలో ఏది అసాధ్యం అన్నది ఏదీ లేదు. వెనిజులాలో ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసి తీసుకురాగలిగిన వాళ్ళు ఏదైనా చేయగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇరాన్ వెనిజులా లాంటి దేశం కాదు, చాలా ప్రౌడ్ దేశం, ఓల్డ్ సివిలైజేషన్. చాలా అంటే ఎప్పటి నుంచో 5000 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఓన్ ఆర్మీ, వాళ్ళ ఓన్ దిశ ఇవన్నీ ఉన్నట్టు లెక్క పెట్టుకోవాలి. సో ఆ విధంగా కొంచెం కష్టమే అనిపిస్తుంది. కానీ ఎంతవరకు చేయగలుగుతారో చూద్దామని. ఒకవేళ కుడ్స్ని వాడుకోవాలని చూస్తే మాత్రం కొంచెం కష్టం కనిపిస్తుంది. ఎందుకంటే సిరియాలో ఉన్న నార్త్ ఈస్ట్ సిరియాలో ఉన్న కుడ్స్ ఇరానియన్ కుడ్స్కి వార్నింగ్ ఇస్తున్నారు, మీరు ఇరాన్కి ఎగనెస్ట్గా వెళ్ళొద్దు అని. అది మనం గమనించాలి. చెప్పండి. రైట్. సో అంటే వాళ్ళలోనే అంతర్గత కలహాలు ఉన్నాయి కుడ్స్. సో సిరియాలో వాళ్ళు ఇరాన్ కుర్స్కి హెచ్చరిక జారీ చేస్తున్నారంటే ఆల్టర్నేటివ్ ఏంటి? ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి కదా సార్. టర్కీ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇరాన్లో స్థానికంగా ఉండేవాళ్ళు ఉన్నారు, అండ్ ఐ బిలీవ్ కొంత లెబనాన్ నుంచి కూడా కొంతమంది ఉండుండొచ్చు. అండి. కాకపోతే ఏంటంటే లెబనాన్ నుంచి ఇరాన్ వచ్చి యుద్ధం చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఇంకా రివర్స్ గేర్లో
ఇరాన్ నుంచి లెబనాన్ వెళ్ళి యుద్ధం చేసే వాళ్ళు కనిపిస్తారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ బీరూట్ మీద స్ట్రైక్స్ చేస్తుంది, దాదాపు 400 పైన క్యాజువాలిటీస్ తీసుకుంది. టర్కీ నుంచి ఇక్కడ ఇంటర్వ్యూలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే టర్కీ ఇన్వాల్వ్ అయిన రోజుని మాత్రం మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే అదంతా నాటో ఫోర్సెస్ కింద లెక్కలోకి రావాలి. తర్వాత టర్కీ ఏంటంటే ఇస్లామిక్ సివిలైజేషన్ కి లీడర్షిప్ తీసుకోవాలని చూస్తుంది, ఖలీఫా అవ్వాలని చూస్తుంది. సో అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే అమెరికా సైడ్ నుంచి గ్రౌండ్ అటాక్ చేసే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తాయి. అయితే వివిరావు గారు, ఇంకొక అంశం, ఇప్పుడు సిరియాలో వీళ్ళు ప్రతిష్టాపించిన టెర్రరిస్ట్ ప్రభుత్వం ఉంది. జొలానీ అనే ఒక మాజీ టెర్రరిస్ట్ లీడర్ని ఆయన్ని సూటు బూటు వేసి అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఇప్పుడు అతనికి కూడా హెచ్చరిక జారీ చేశారు, నువ్వు వచ్చి ఇక్కడ పోరాటం చేయాలని. చేయను అని మొండికేస్తే షేక్ హసీనాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాము, నీకు కూడా ఇంకా వాళ్ళే తీసుకొచ్చి పెట్టిన ప్రభుత్వం అది. అంతకుముందు ఉన్న అతను కూడా ఇలాగే వచ్చాడు, అతన్ని తొలగించి ఇతన్ని పెట్టారు. సో మరి అతను వస్తే ఆ సిరియా ప్రభుత్వం పంపించే సేనల ఇంపాక్ట్ ఏ మేరకు ఇరాన్లో ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి తోటి ఉన్నాడు ట్రంప్. సో సిరియన్ ఫోర్సెస్ ఏంటంటే ఇవన్నీ బేసికలీ ఇన్సర్జెన్సీ ఫోర్సెస్, ఇవన్నీ ఇర్రెగ్యులర్స్, రెగ్యులర్ ఆర్మీ కాదు. ఏదో ఇప్పుడు దేశం నడిపిస్తున్నారంటే మాత్రం ఏది పెద్ద గొప్పతనం ఏం కాదు. వాళ్ళది ఎప్పుడు లాస్ట్ 10 years నుంచి ఇర్రెగ్యులర్ ఆర్మీగానే మిగిలిపోయింది. ఇరాన్ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి యుఎస్ అటాక్ లేకపోతే ఇజ్రాయెల్ అటాక్ యాంటిసిపేట్ చేస్తుంది. యాంటిసిపేట్ చేస్తా ఏం చేసిందంటే ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్స్, యుఏవీస్, కామికేజీ డ్రోన్స్, తర్వాత ఈ ఐఆర్జీసీ ఏదైతే ఉందో దాన్ని చాలా పటిష్టం చేసింది. తర్వాత రిపోర్ట్స్ ఏమన్నా వస్తున్నాయంటే 31 డిస్ట్రిక్ట్స్ కింద మొత్తం ఇరాన్ని విభజించి అందరికీ పవర్స్ డెవల్యూషన్ చేశారు. పవర్స్ డెవల్యూషన్ చేసి ఒక డిస్ట్రిక్ట్ పోయినా కానీ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆర్డర్స్ కోసం వెయిట్ చేయకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫైట్ చేస్తారు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇరాన్ లో మనుషులు మహమ్మద్ అల్లుడైన గఫూర్ గారు చిన్న సబ్మిషన్, మీరు మ్యూట్ లో ఉండండి. గఫూర్ గారు మీరు మ్యూట్ లో ఉండండి. కైండ్లీ మీరు మ్యూట్ లో ఉండండి. రైట్, వీరావు గారు మీరు చెప్పండి. ఇరాన్ ఐఆర్జీసీ వాళ్ళు మహమ్మద్ అల్లుడైన హుస్సేన్ ని ఐడియల్ గా తీసుకుంటారు. ఆ ఐడియల్ గా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆత్మాహుతి చేసుకోవడం అన్నది చాలా మంచిది అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం. సో వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే పరిస్థితి కనిపించట్లేదు. నాకు యుద్ధం కొనసాగేటట్టు కనిపిస్తుంది. ఎప్పటి వరకు అయితే ఈ అమెరికన్ ట్రూప్స్ వేరే దేశాల నుంచి ఫిజికల్ గా ట్రూప్స్ మూవ్ చేసేంత వరకు నాకు కనిపిస్తుంది. లేకపోతే యురేనియంని ఒకవేళ నిజంగా క్యాప్చర్ చేయగలిగితే, ఎస్ వాళ్ళకున్న హై టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ఇవన్నీ చేయగలిగితే అప్పుడు వేరే సంగతి. కాకపోతే యురేనియం క్యాప్చర్ చేసినంత మాత్రాన ఇరాన్ లొంగిపోతుందని అనుకోవట్లేదు. వేరే చోట్ల వేరే దేశాల్లో ఆల్రెడీ ఆస్లోలో ఒక సింగిల్ మ్యాన్ అటాక్ అయింది, లోన్ వుల్ఫ్ అటాక్ అయింది. సో ఇలా యూరోప్ లో విపరీతంగా లోన్ వుల్ఫ్ అటాక్స్ పెరుగుతాయి. అలాగే అమెరికాలో కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ఎవరిది పై చేయి అన్నది నడుస్తూనే ఉంటుంది. ఇరానియన్ లీడర్షిప్ పటిష్టంగా ఉన్నంత కాలం ఐఆర్జీసీ పటిష్టంగా ఉంది. ఐఆర్జీసీని బ్రేక్ చేయడానికి వీళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. అలాగే ఒక టాప్ లీడర్ని ఎవరైతే బహుశా అమ్ముడైపోయారని అనుకున్నారో ఆయన్ని చంపి ఉరిశిక్ష వేయడం కూడా జరిగింది. ఇస్మాయిల్ ఖానీని ఇంతకుముందు కుద్స్ ఫోర్స్ కమాండర్ ఆయన్ని ఎగ్జిక్యూట్ చేశారండి. ఎగ్జాక్ట్లీ. బహుశా ఆయన్ని కంట్రోల్లో అంటే అమెరికన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయారని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చుంటాయి. అందువల్ల ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. అలాగే ఇండిపెండెన్స్ స్వాతంత్రం కోసం ఆయతుల్లాస్ని వెళ్ళగొట్టాలని స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఎజిటేషన్ చేస్తున్నారో వాళ్ళని కూడా తీవ్రంగా అణిచివేయడం జరిగింది. సో వాళ్ళు అప్రమత్తంగానే ఉన్నారు. ఈ అప్రమత్తత ఉండి ఐఆర్జీసీ సపోర్ట్ ఉన్నంత వరకు నాకు ఇంకేమీ పరిస్థితి కనిపించట్లేదు, ప్రొలాంగ్ అయ్యే అవకాశం తప్పే. రైట్. గఫూర్ గారు మీరేమంటారంటే, అంటే అదర్ సైడ్ ఆఫ్ ది వార్ ఇప్పుడు చూస్తుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉన్న సంక్షోభం అది ఆ ప్రతిష్టంభన అలా కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు మనకి అయిపో వస్తున్నాయి. ఒక నెల రోజులు మనతో పాటు చైనాతో పాటు యూరోపియన్ యూనియన్, ఈ దేశాలన్నీ కూడా మనందరికన్నా ఎక్కువ బ్యాడ్లీ ఎఫెక్ట్ అయ్యేది యూరోపియన్ యూనియన్ దేశాలు. ఎందుకంటే దే ఆర్ గ్యాస్ డిపెండెంట్ నేషన్స్. మనం కూడా ఇబ్బంది పడతాం. ఆ సంక్షోభం ఆ 23 కిలోమీటర్స్ వెడల్పున్న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర నెలకొన్న సంక్షోభాన్ని
అడ్రస్ చేయకపోతే వచ్చే పరిణామం. అక్కడి నుంచి షిప్స్ వెళ్ళటానికి, ఆయిల్ ట్యాంకర్స్ కానీ వెళ్ళటానికి భయపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు సముద్ర గర్భంలో మైన్స్ పెట్టి పేల్చేసే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. వాళ్ళకున్న జియోగ్రఫికల్ లాంగ్ కోస్టల్ లైన్ ఉంది వాళ్ళకి. ఆ అడ్వాంటేజ్ దృష్ట్యా చిన్న చిన్న బోట్లతోటి బెదిరిస్తుంది. సో ఇది అడ్రస్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? చూడబోతే ట్రంప్ తెంపరితనం, యువతల పక్క ఇరాన్ మొండితనం అండ్ గల్ఫ్ దేశాల నిస్సహాయత. వాళ్ళు పెద్దగా ఎవరు ముందుకు రావట్లేదు. ఇరాన్ని కంటైన్ చేయడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు, అమెరికా సర్ది చెప్పుకోవడానికి రావట్లేదు. వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఒక చిన్న సవరణ. హుస్సేన్ మొహమ్మద్ ప్రవక్త అల్లుడు కాదండి, మొహమ్మద్ ప్రవక్త మనవడు. అది ఆ చిన్న అంటే వాసుదేవ్ గారు ఆయన చెప్పిన దాంట్లో అల్లుడు అని చెప్పారు, పీట కుమారుడు అంటే మనవడు. ఓకే. పోతే ఇప్పుడు ఈరాను మొండితనం అనడానికి కూడా లేదండి. ఏం చేయాలి ఈరాన్ ఇప్పుడు? ట్రంప్ ఏమంటున్నా అంటే మీరు సరెండర్ అయిపోవాలి నాకు, చివరికి మీ సుప్రీం లీడరు నేను ఎన్నిక చేస్తాను. అసలు ఏమన్నా బుద్ధి ఉండే మాటలు ఇవి? ఇప్పుడు ఇరాన్ వాళ్ళకి ఎవరు లీడర్ ఉండాలా, ఎవరు లీడర్ ఉండకూడదు అనేది అది ఇరాన్ ప్రజలు తేల్చుకుంటారు. నాకు మీకు ఏం సంబంధం? మరి ట్రంప్కి ఏం సంబంధం నాకు అర్థం కాలేదు. అంటే ఏమిటంటే ప్రపంచం నేను చెప్పినట్టు నడవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియా మనకి ఇప్పుడే చేతులు కాలినాయి. 60 రూపాయలు 140 రూపాయలు కమర్షియల్ గ్యాస్ పెరిగింది, 60 రూపాయలు ఇంట్లో వాడుకునే గ్యాస్ ధర పెరిగింది. ప్రపంచం నెత్తి మీద ఈ భారము వేసే అధికారం ఏముందండి ట్రంప్కు? నిజంగా గ్యాస్ సరఫరా ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు కదా మనకు. ఖతర్ ఆపేసింది, మిగతా దేశాల్లో ఉత్పత్తి పడిపోయింది. కాబట్టి ఒక దుర్మార్గుడు ప్రపంచాన్ని ఎంత వేధిస్తున్నాడో, మిగతా ప్రజానీకం ఎంత సఫర్ అవుతుంది అనేది మనం ఈ యుద్ధంలో చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఇరాన్, ప్రపంచమంతా సఫర్ అవుతుంది. యూరోపియన్ కు రష్యా కూడా గ్యాస్ ఆపేసింది. కాబట్టి ఈ రకంగా ప్రపంచం బాధపడాలా? ఒక పనికి మాలిన ఒక ఆకతాయి అనాలా, లేకుంటే రౌడీ అనాలా, వాడు హిట్లర్ కు మించిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏమైనా ఒక దురదృష్టకర పరిస్థితిలో ప్రపంచం ఉంది అనేసి నేను భావిస్తున్నాను అండి. పోతే దానికి తోడు నేతన్యాహు ఇప్పుడు తెలివి విధ్వంసం అవుతుంది. అయినా ఈరోజు కొత్త స్టేట్మెంట్ ఏమిటి? సెకండ్ ఫేజ్ యుద్ధం మొదలు పెడతాను నేను అంటున్నాడు. అసలు వీళ్ళకు మనుషుల వీళ్ళు. కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి, భద్రతా సమితి, పుతిన్ చెప్పాను నేను మధ్యవర్తిత్వం చేస్తా అని. ఒకవేళ పుతిన్ మీద నమ్మకం లేదు, ఆ ఐక్యరాజ్య సమితి వాళ్ళను చెప్పొచ్చు మీటింగ్ పిలవమని. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో అమెరికాను రాజీకి తీసుకుని వచ్చే శక్తి ఎవరికి లేదు, ఎవరు ఆ ప్రయత్నం చేయడు. ఎందుకంటే వాడు వినేవాడు కాదు. అమెరికన్ ప్రజలు, అమెరికన్ సైన్యమైనా ఒత్తిడి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వందలాది మంది అమెరికన్ సైనికులు ఇప్పటికే చనిపోయినారు. ఎవరి కోసం చేస్తున్నారండి? అమెరికాకు వచ్చే ప్రయోజనం ఏమిటి దీంట్లో? కాబట్టి యుద్ధం ఆపడం అనేటువంటిది వివేకం మేల్కొనాలా లేదా ఒత్తిడి పెరగాల అతని మీద. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు బయట నుంచి సైన్యాన్ని పంపించి లేదా కమాండో ఫోర్స్ పంపించి ఏది యురేనియం ఎత్తుకొని పోవడం అనేది ముదురుని ఎత్తుకొని పోయినట్టు కాదండి. అది అసాధ్యం అండి. ఆ దేశంలో పోయి యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధం లేనప్పుడు ఒకవేళ ఏదో ఏ మార్పాటు కావంటే చేయొచ్చు. యుద్ధం జరుగుతున్నప్పుడు అన్ని చోట్ల అప్రమత్తత ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ ఎవడు సలహా ఇస్తున్నాడో ఈ ట్రంప్ అనేవానికి, లేదా బుర్రనే అట్లా ఆడదే నాకు తెలియదు. కానీ ఒక దురదృష్టకర పరిస్థితిలో ప్రపంచం ఉంది. ప్రపంచ ప్రజానికం అంతా వీఆర్ పేయింగ్ ప్రైస్. మనం ఈ భారాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఇండియా ఓ పెద్ద దేశం, 140 కోట్ల జనాభా. చైనా చొరవ చేయదు. చైనా చొరవ చేస్తే చైనా ఏకపక్షం అని చెప్తారు. చైనా ఎందుకంటే ఇరాన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇండియా అట్లేం చేయడం లేదు. కానీ ఇండియా కూడా తన క్రెడిట్, తన చిన్న సమిషన్ గఫూర్ గారు, చైనా రష్యా కంపారిజన్కి వస్తే రష్యాని నమ్ముతారు, చైనా నమ్మరు ఒకవేళ నిజంగా చేసినా కూడా. ఓకే, నేను ఏ దేశాన్ని నమ్మాలా ఏ దేశాన్ని నమ్మకూడదు అనేది కూడా నేనేం పర్టికులర్ కాదు. ఎవరినో, నా పాయింట్ అంతా ఏమంటే ఎవరినో ఒకరు నమ్మి కూర్చొని మాట్లాడుకుంటే, ఎందుకంటే నాకు తెలుసు, అంటే మీరు ఇంకా బెటర్ నో మీరు. ఇప్పుడు యుద్ధం ప్రారంభం కంటే ముందు నేను చదివిన వార్తలు ఏమిటంటే
ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ మేము ఆపేస్తాము, అయితే మా మీద షరతులు, మా మీద ఆంక్షలు ఎత్తేయాలా, మా మీద ఆంక్షలు ఎత్తేస్తే మేము యురేనియం ఎన్రిచ్మెంట్ చేయము, బాంబు చేయము అనేటువంటిది ఇరాన్ హామీ ఇచ్చిందని ఒమన్ విదేశాంగ మంత్రి ప్రకటించాడు. నిజంగా అదే జరిగితే ప్రపంచానికి గంటగట్టే మంచిది ఏముందండి. కాబట్టి అణుబాంబు తయారు చేయకూడదు, యురేనియం ఎన్రిచ్మెంట్ కాకూడదు, వాళ్ళ మీద ఆంక్షలు ఎత్తేయాల చర్చ ఇంకొక దశ కూర్చుంటే అయిపోయి ఉండేది. మరి ఎందుకు యుద్ధం ప్రారంభించారు? ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉన్నారు? అసలు వీళ్ళు మనుషులేనా? మానవత్వం ఉందా వీళ్ళకు? ఇది నెతన్యాహు అండ్ ట్రంప్కు సంబంధించి నా పాయింట్ ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇండియా లాంటి ఒక పెద్ద దేశం, అలీన ఉద్యమానికి ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించినటువంటి దేశం, ఇప్పుడు కూడా బ్రిక్స్ కు అధ్యక్షత ఏదో సంథింగ్, మరి నాకు రవికిరణ్ గారికి తెలిసిండాలి, అది బ్రిక్స్ అధ్యక్ష టర్మ్ ఇండియాకి ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఇండియా చొరవ తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిదే. అనేక రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ యుద్ధం అనేటువంటిది ఎవరికి మంచిది కాదు. ప్రపంచ ప్రజానికం అంత బాధపడుతున్నారు, అందరు ఎదురు చూస్తున్నారు పిల్లి మెడకి ఎవరు గంట కడతారని. ఇండియా చొరవ తీసుకున్నప్పటికీ అది మంచిదవుతుంది, ప్రపంచానికి మేలు అవుతుంది. ఆ రకంగా ప్రయత్నం చేయడం మంచిది. పుతిన్ చొరవ తీసుకున్నా, ఐక్యరాజ్య సమితి, భద్రతా సంఘం చొరవ తీసుకున్నా యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. ఆ ట్రంప్ అనుకున్నట్లుగా భూతల యుద్ధము సాధ్యమే కాదండి. ఇంకా అమెరికా సైనికుల పెట్టెలు వేస్తాయి తప్ప ఇరాన్ కూడా నష్టం జరుగుతుంది. నేను ఇరాన్ నష్టం జరగదని చెప్పండి, ఇరాన్ లో కూడా చనిపోతారు, జనం చనిపోతారు. కానీ అమెరికా సైనికులు ఒక దేశం దాని భౌగోళిక పరిస్థితులు అట్టాటి ఆ దేశం మీద భౌగోళికంగా పోయి సాధ్యమైందా సార్? ఎక్కడ సాధ్యం కాలేదు. కుర్దులు రారు. ఇంత యుద్ధం చూసిన తర్వాత ఏ ఒక్క దేశం సిద్ధపడదు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రేరేపణలు మానుకొని ఎవరి ద్వారానైనా, ఇటల్ ద్వారా ఏదో సంప్రదింపులు చేసినారు, అట్లా ఎవరి ద్వారానైనా యుద్ధం ఆపించడానికి ట్రంప్ ప్రయత్నం చేసినా మంచిదే, ఇండియా ప్రయత్నం చేస్తే ఇంకొంచెం గౌరవంగా ఉంటుంది మనకు కూడా. ఎందుకంటే వీఆర్ సఫరింగ్. ఇప్పుడు పెట్రోల్ ఆగిపోతే మనం ఏం చేయాలి? గ్యాస్ ఆగిపోతే ధర పెరిగింది వెంటనే. కాబట్టి ఏదో పద్ధతిలో యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. రైట్. రవికిరణ్ గారు మీరేమంటారు? నిన్న చూస్తే అపార్ట్ ఫ్రమ్ దీస్ డెవలప్మెంట్స్ ఎలాగైనా 29 లిఫ్ట్ చేయాలి, యాజ్ రైట్లీ సెట్ బై కల్నల్ సౌ, అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఫిజికల్ లిఫ్ట్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. బట్ నేవీ సీల్స్ని ప్రయోగించి ఒసామా బిన్ లాడెన్ని, అల్ జవాహిర్ని లేపేసినట్టు, లేకపోతే మధురోని ఎత్తుకొచ్చినట్టు యురేనియం ఎత్తుకురావడానికి, అదేమి యురేనియం హ్యూమన్ బీయింగ్ కాదు కదా, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అంత కెపాసిటీ, కేపబిలిటీ అమెరికాకి, ఇజ్రాయెల్కి ఉందని మీరు అనుకుంటున్నారా? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు, ప్యానలిస్ట్కి, 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ప్రపంచ వరల్డ్ కప్ T20 భారతదేశం విజయం సాధించిన సందర్భంగా టీమిండియాకి, భారతదేశ ప్రజలందరికీ అభినందన శుభాకాంక్షలు అండి. ఇప్పుడు యురేనియంని, ఇరాన్లో ఉన్న యురేనియంని ఎత్తుకురాగలరా? అసలు ఉందా అని నా ప్రశ్న. ఉందా? ఉంటే ఏ పరిమాణంలో ఉంది? ఉందా? ఉంటే ఏ పరిమాణంలో ఉంది? 450 కేజీల పరిమాణాలకి అది అసలు వాళ్ళు చెప్పేది వేరు, పాశ్చాత్య సమాజం, అమెరికా చెప్పేది వేరు, అక్కడ ఉన్నది వేరు. ఉండొచ్చు కదా మనకి. ఇరాక్ గురించి కూడా అలాగే అన్నారు. సద్దాం హుసేన్, ఆయన దగ్గర చాలా బాంబ్స్ ఉన్నాయి, అందరూ చంపేస్తారంటే ఒక్క బాంబు కూడా బయట తీసుకురాలేకపోయారు. నిజంగా యురేనియం ఎత్తేసే సామర్థ్యం ఉంటే ఖమేనీని ఎత్తేయచ్చు కదా, మధురోని ఎత్తేసినట్టు ఖమేనీని ఎత్తేయచ్చు కదా, ఆయన ఎందుకు ఎత్తలేకపోయారు? ఇరాన్ ని ఫిజికల్ గా వెళ్ళి కబలించిన, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద డబుల్ సైజ్ అండి ఇరాన్. భారతదేశంలో విస్తీర్ణంలో సగం ఉండేది ఇరాన్. అది టఫ్ టెరెన్స్, మొత్తం కొండలు గిన్నెలుగా ఉంటాయి. అటువంటి దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోనే తోక ముడిచి పారిపోయిన అమెరికా ఇరాన్ ని ఫిజికల్ గా, ఓకే మీరు ఎయిర్ స్పేస్ ఆక్యుపై చేసి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలని, ఆయిల్ ని నేను చూసాం, ఆయిల్ రిఫైనరీస్ ని మొత్తం కాల్చి అవతల పడేసారు. ఆయిల్ ఏమో డ్రైనేజీలో వచ్చేసింది, టెహరాన్ లో డ్రైనేజ్ లో మంటలు వచ్చేసినాయి, మొత్తం తగలిపోతున్నాయి. అలాగే వారి డీసాలినేషన్ అంటే సముద్రం నీళ్ళని శుద్ధి చేసుకుని తాగుతారు, ఆ యూనిట్లు కూడా పేల్చేశారు. అంటే ఈ 10వ రోజు యుద్ధంలో ఏ స్థాయికి జరిగింది? ఇరాన్ ప్రజలకి దాహార్తిని కలిగించాలి, వాటర్ కూడా దక్కనే ఇవ్వకుండా చేయాలి, తద్వారా అక్కడ అడ్మినిస్ట్రేషన్ ని వాళ్ళు లొంగపరుచుకోవాలి. ఇప్పుడు ఐఆర్జీసీకి ప్రభుత్వానికి సంబంధం ఉండదండి. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ, ఆర్మీ వేరు, ఐఆర్జీసీ ఒక ప్రైవేట్ ఆర్మీ, ఖమేనీ వ్యక్తిగత ఆర్మీ, అదొక 2 లక్షలు 3 లక్షలు ఉన్నారు. అదే బలమైన ఫోర్స్ అక్కడ ఆర్మీ కన్నా కూడా.
ఎందుకు బలమైన అంటే పాకిస్తాన్ ఏ రకంగా ఆర్మీ వాళ్ళ యొక్క ఫండ్స్ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తీసుకోదు, వాళ్ళు సొంతగా వ్యాపారాలు చేసుకుంటారు. బార్బర్ షాపుల నుంచి అన్ని వ్యాపారాలు అలాగే. అలాగే ఐఆర్జీసీకి కూడా వ్యాపారాలు, వాళ్ళ సొంత చమురు క్షేత్రాలు ఉన్నాయి. ఆ చమురు అమ్ముకొని వాళ్ళు డబ్బులు తీసుకుని ప్రభుత్వంతో సంబంధం లేదు, వాళ్ళుగా ఆయుధాలు కొనుక్కుంటారు, ప్రభుత్వం సంబంధం లేదు. అలాంటి ప్యారల్ వ్యవస్థ క్రియేట్ చేశారు కమ్మైనా. సో అందుకని వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు ప్రభుత్వం మాట కూడా ఎన్నో. ఓ పక్కన ఇరాన్ అధ్యక్షుడేమో గల్ఫ్ లో అందరితో దాడి చేస్తాం తప్పే, మమ్మల్ని క్షమించని అంటాడు. క్షమించని అరగంటకి ఇల్లు దాడి చేసి వస్తుంది. ఇంకా 4 ఏళ్ళకి సంబంధం ఉండదు, ఆరు పనులు చేసుకుంటారు, ఈ పనులు చేసుకుంటారు. సో అలాగే ఇండిపెండెంట్ వ్యవస్థ అక్కడ నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఐఆర్జీసీని, ఆర్మీని మొత్తం ప్రజల్ని కంట్రోల్ చేస్తూ ఆ యొక్క భూభాగాన్ని ఆక్రమించడం, ఆ యురేనియం దొంగలించడం అన్నది నాకు తెలిసైతే అసాధ్యమైన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు డే 1 స్టార్టింగ్ అప్పుడేమో 1-2 రోజుల్లో అయిపోతే ఎంతసేపు అని చెప్పి అన్నవాళ్ళు ఈ రోజు 10వ రోజుకి వచ్చేసరికి యుద్ధం ఫిజికల్ గా గల్ఫ్ ప్రాంతాన్ని మొత్తం విస్తరించింది, గల్ఫ్ లో అన్ని దేశాలను కబలించింది. నిన్న కూడా చూసాం ఏ రకంగా ఇరాన్ డ్రోన్లు మిసైల్స్ పెట్టి సౌదీ అరేబియాని, యుఏఈని, అలాగే కువైట్ లో కూడా దాడులు చేశారు. ఫిజికల్ గా అలాగే దాడులు జరుగుతుంటే ఆర్థికంగా ప్రపంచం మొత్తం విస్తరించింది. ఆర్థికంగా అమెరికాలో కూడా ఫ్యూల్ రేట్స్, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, 50-60 సెంట్లు పెరిగిపోయింది. దాంతో అక్కడ గోడ పెడుతున్నారు. మన పక్క దేశాలు అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి అయితే మామూలుగా లేదు, అతలాకుతలంగా ఉంది. యూరప్ పరిస్థితి మామూలుగా లేదు. ఇది 10 రోజులకే. ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ బ్లాక్ చేశారు. అలాగే ఇరాన్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఎట్టాగో మునిగి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 30-40 ఏళ్ళుగా ఆంక్షలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అద్భుత స్థాయిలో చాలా ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఒక బండ్లు కొనాలంటే ఎన్నో వందల రూపాయలు తీసుకెళ్లి కొనాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో ఉంది ఇరాన్. ఇంకా మునిగేదే ఉంది ఇరాన్, ఇంకా మొరడాకేం లేదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, మేము మునిగామంటే మాతో పాటు మిమ్మల్ని కూడా ముంచుతూ అంటున్నారు. అందుకని ఏమన్నా మలక్కా హార్మోస్ జలసంధి దగ్గర ఆపుతుంది. ఎందుకని చైనాని, రష్యా, అలాగే ఇండియా చమురు షిప్పుల్ని మేము వదులుతాం కానీ మిగతా వదలమని చెప్పేసి అమెరికా మీద దాడి చేస్తారు, మిగతా మీద దాడి చేస్తారు చమురు నౌకల మీద. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతీయాలని. ఇప్పుడు అమెరికా కూడా అదే పని చేస్తుంది, అమెరికా ఇజ్రాయెల్ ఆర్థికంగా దెబ్బతీయాలి ఇరాన్ అని చెప్పి. ఎందుకంటే ఐఆర్జీసీకి నిధులు అక్కడి నుంచి వస్తాయి, రిఫైనరీస్ నుంచి. దానికి నిధులు రానేకుండా చేయాలని అది అవి పేల్చాలి. అది పేల్చాలి సరే, పేల్చంగానే ప్రపంచవ్యాప్తంగా ధరలు పేలుతాయి. ఇప్పటికే $65 యుద్ధం స్టార్ట్ కాకముందు $65 బ్యారెల్ ఉంటే ఈరోజు అది $100 చేరిపోయిందని చెప్పేసి అంటున్నారు. సో ఈ 10 రోజులకే ఇంకో 10-15 రోజులు అది $200 వస్తే, $80 వస్తే తెలియని పరిస్థితి. సో ఇది ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. ఇరాన్ లో ఆర్థిక సంక్షోభం ఎట్టాగో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరిగిపోవటం, ఫ్యూల్ రేట్స్ పెరిగిపోవటం, దీనివల్ల ఆర్థిక సంక్షోభం వస్తే తద్వారా అమెరికా, ఇజ్రాయెల్ మీద కూడా ప్రపంచ దేశాలను ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఆపుతారనేది ఇరాన్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో భాగంగా ఏదైతే మొదలు పెట్టారో హార్మోస్ లో ఇరాన్, దాన్ని ఆ ట్రాక్ లో అమెరికా, ఇజ్రాయెల్ కూడా పోయి వాళ్ళ చిత్రాలు చేస్తుంది. ఎందుకు తప్పని పరిస్థితి. ఒకసారి యుద్ధం స్టార్ట్ అయిపోయాక వాసుదేవన్ గారు చర్యకు ప్రతి చర్య ఇంకా అది వెళ్ళిపోతా ఉంటుంది. ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. ఇప్పుడు ఈ రోజు మంచినీళ్ళు కూడా అందమే నీళ్ళు చేసే ప్రయత్నం చేస్తారంటే యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిపోయి చూడండి. సో ఇంకో వారం రోజులు అయితే ఇంకే స్థాయికి వెళ్ళిపోతుంది. సో ఇది ప్రపంచ దేశాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి. తప్పనిసరిగా ఆ రకంగా ఇరాన్ కూడా కోరుకుంటుంది. అలాగే అందరూ ఒత్తిడి తీసుకురావాలి ఆ పని. ఎందుకంటే ఇరాన్ ని లొంగ తీసుకుంటాం, ఇది ఫిజికల్ గా లొంగ తీసుకుంటాం అవ్వని పని, అది ఎవరో చేయలేని పని, అసాధ్యమైన పని. అది ట్రంప్ గారికి కూడా తెలుసు. ట్రంప్ గారి ఆబ్జెక్టివ్ ఏంటి, ఏదో రకంగా రిజిమ్ చేంజ్ జరగాలి. 1979 ముందు ఇరాన్ ప్రభుత్వం అమెరికాకి అత్యంత మిత్ర దేశం. అది 79లో ఇస్లామిక్ మత దీన్ని వచ్చి మత ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి అమెరికాకి వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. సో అమెరికా ఉద్దేశం ఏంటి, నాకు ఫేవరబుల్ గా ఉండే ప్రభుత్వం రావాలి అని ఆయన ఉద్దేశం. అలా రావాలి అంటే ప్రజలు బయటకు రావాలి. అది మీరు నేను అమెరికాలో ఇజ్రాయెల్ వెళ్ళి పని చేయలేరు కదా. ఆ ప్రజలు రావాలి, ప్రజలు ముందుకు రావాలి. ప్రజలు బయటకు రావట్లేదు. అంటే ఐఆర్జీసీ ఒకటే ఒక ఆప్షన్ రవికిరణ్ గారు, ప్రపంచంలో అన్ని దేశాలకి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా తాను ఆయన ట్రంప్ ప్రకటించుకుంటే తప్పించి సమస్య పరిష్కారం కాదు. ఒక్కటే ఆప్షన్ ఇది. రిజీమ్ ఇప్పుడు ఫైనల్ గా ట్రంప్ గారు ఒక క్యాట్ 65 లో అంటారు, అది దానిలో ఇరుక్కుపోయారు ఆయన. ఏ ఉద్దేశాలతో యుద్ధం మొదలు పెట్టారు ఆయన? అసలు వాళ్ళకి అణుబాంబు తయారు చేస్తున్నారు అన్నది ఆర్గ్యుమెంట్ మీనింగ్లెస్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాంబింగ్ చేస్తారు 4-5 నెలల క్రితం. అణుబాంబు తయారు చేసే పరిస్థితి నిర్వీర్యం చేసామని ట్రంప్ గారు ప్రకటించారు. అలాగే ఉమెన్ మధ్యవర్తం చేస్తుంది. ఉమెన్ ఏం చెప్పింది, ఉమెన్ మంత్రి ఏం చెప్పారు,
ఆల్రెడీ ఒప్పుకున్నారు ఇరాన్ అన్ని సబ్మిట్ చేసేటాకి అణు బాంబు సంబంధించి కేవలం వాళ్ళ మీద పెట్టిన శాంక్షన్స్ ఎత్తేమని మాత్రమే అడుగుతున్నారు అని పరిస్థితి వచ్చేసిందని చెప్పి ఒమన్ చెప్తున్నారు. ఆ పరిస్థితిలో కూడా యుద్ధం ఎందుకు వెళ్ళారు? ఏం ఆబ్జెక్టివ్స్ తో వెళ్ళారు? ఓకే, ఇజ్రాయెల్ కి అయితే డూ అండ్ సిచ్యువేషన్, ఎందుకంటే కమీనే ఓపెన్ గా చెప్పాడు మేము యూదులందరూ చంపేస్తాము, ఇజ్రాయెల్ మామూలు చేస్తాం, ఇజ్రాయెల్ మా నెంబర్ 1 శత్రువు అని కమీని చెప్పాడు. కాబట్టి ఇజ్రాయెల్ కూడా అదే పొజిషన్, మాకు కమీని లేపేస్తాం, మాకు డూ అండ్ సిచ్యువేషన్. అమెరికా ఎందుకు ఎంటర్ అయింది? అమెరికా ఆబ్జెక్టివ్ ఏంటి? బహుశా కనపడుతుంది ఏంటంటే రిజ్యూమ్ చేంజ్, చంపొచ్చు వీళ్ళు, బాంబులు వేసి అడ్మినిస్ట్రేషన్ చంపొచ్చు, బాంబులు వేసి ప్రజలు చంపొచ్చు, ఆ విజువల్ చూస్తున్నారు చేంజ్ చేయాలని ఉద్దేశం. రవికిరణ్ గారు విండోలో విజువల్ చూస్తున్నారు, B2 బాంబర్ ఎలా వస్తుంది అనేది అక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్. అది ఇజ్రాయెల్ నుంచి పంపించిన విజువల్ అనమాట. అలా ఎలా పెనట్రేట్ అవుతుంది అని చెప్పేసి ఒకసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, సో దీంట్లో ఇంకో థర్డ్ డైమెన్షన్ ఉందండి. కంప్లీట్గా ఈ అండర్సీ కేబుల్స్ని, ఇంటర్నెట్ కేబుల్స్ని పూర్తిగా దెబ్బతీసే కార్యక్రమంలోకి ఇరాన్ దిగింది. సో ఫస్ట్ సఫర్ ఎవరు అంటే మనమే అవుతాం. మన మొత్తం ఇంటర్నెట్ స్లో డౌన్ అయిపోతుంది, మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమై ఛిద్రం అయిపోతుంది. ఇప్పటిదాకా ఉన్నది ఏంటంటే కేవలం ఆయిల్ మీద, గ్యాస్ మీద అనుకుంటున్నాం, రేపొద్దున కమ్యూనికేషన్ మీద కూడా. ఇప్పుడు చూస్తున్న విజువల్ అయితే ఒక ఫైటర్ జెట్ని అక్కడ ఆపరేట్ చేస్తున్నది, ఇరాన్ మీదకి యుఎస్ ఆపరేట్ చేస్తున్న ఒక ఫైటర్ జెట్, అది అక్కడి నుంచి వచ్చిన విజువల్. సో ఇప్పుడు ఈ అండర్సీ కేబుల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎవరికి దమ్ము ధైర్యం చాట్ల. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి వెళ్దామంటే ఈ మినీ బోట్స్తో వచ్చి మైన్స్ పెట్టి పేల్ చేస్తారని భయం. మనకి ఇంకొక ఆప్షన్స్ ఏంటంటే అందరం వెళ్ళి ఇద్దరిని శరణొచ్చడం, ఒకటి ఇరాన్ని, ఇంకోటి ట్రంప్ని. ఇప్పుడు వాళ్ళతో కొట్లాడి ఘర్షణ పడే పరిస్థితి లేదు. వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఏదో సర్ది చెప్పి కాళ్ళు గడ్డలు పట్టుకొని ఇప్పటికైతే ఆపేయండి, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాలి. అలాంటి అవకాశం మనకుందా? అంటే చైనా ముందుకు వస్తే చైనాని నమ్మరు, రష్యాని నమ్ముతారు, భారత్ని నమ్ముతారు. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఇనిషియేషన్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకు. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అయితే భారతదేశం ఇప్పుడు వెళ్ళే పరిస్థితి కనిపించదు. ఎందుకంటే వాళ్ళు మనకి ఇంకా పర్మిషన్లు ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. మనం వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ల మేరకు రష్యా నుంచి కొనుగోలు ఎంత మేర చేసుకోవాలనేది వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రకటిస్తున్నా కూడా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే ఆ ఖమేనీ హత్య జరిగినప్పుడు, ఆయన మంటు పెట్టినప్పుడు వాళ్ళతో పాటు 42 మందిని మనం 4 రోజుల తర్వాత స్పందించిన పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తు. మీరు చెప్పిన సబ్సీ కేబుల్స్గా అంటే ఇరాన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా బహుముఖ వ్యూహంగా, నిజంగా ఒక రకంగా అయితే యుద్ధం విషయంలో ఇరాన్ ఒంటరి పోరు ఏ విధంగా చేస్తుంది అంటే, అటు పక్కన గల్ఫ్ దేశాల్లో ఎవరైతే ఆ అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటికి సమాధానం చెప్తుంది. ఒక ప్రక్కన వాళ్ళ ఇప్పుడు మనకి అమెజాన్, మీ డేటా సెంటర్లు అన్నది కూడా చెప్తా ఉన్నా, బహ్రెయిన్ కానీ యూఏఈలో కానీ అమెజాన్ డేటా సెంటర్ల మీద దాడులు చేసిన పరిస్థితి మనం చూసాం ఆ రోజు. ఆ డేటా సెంటర్ల వాళ్ళు కూడా చెప్పారు, మీ కస్టమర్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ మీరు డేటా మీరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీరు వ్యక్తిగతంగా స్టోర్ చేసుకునే పరిస్థితి చేసుకోండి అని చెప్పేసి ప్రకటించారు. మీరు చెప్పిన విధంగా ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది కదా, ఆల్రెడీ $80 నుంచి $200 అయ్యేలాగా పరిస్థితి దిగజారిపోతుంది, మీరు అందుకు సిద్ధంగా అనేది అందరికీ పిలిపించిన పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధంతో సంబంధం లేని జపాన్ దగ్గర నుంచి మనం అన్ని దేశాలు ఏదైతే అక్కడ హార్మోజ్ జల్సన్ దగ్గర నుంచి ఈ బ్యారెళ్ళ కొద్దీ ప్రతిరోజు ఎన్ని వేల బ్యారెళ్ళు కొనుగోలు చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడినట్టే, వాళ్ళ ఆర్థిక రంగాలన్నీ కూడా కుదేలేరిపోయే పరిస్థితి ఉంది. సో ఇరాన్ ఏంటంటే ఈ విధంగా అమెరికా మీద ఒత్తిడి తెచ్చే మార్గాన్ని అనుసరిస్తుంది. మీరు చెప్పిన సబ్సీ కేబుల్స్ కానీ, లేదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా పెద్దగా కూడా కాదు, వాళ్ళు చిన్న ఖర్చులతోనే చిన్న డ్రోన్లు ఉపయోగించే బెంబేలెత్తిస్తున్నారు. అటు అమెరికాని కానీ ఇజ్రాయెల్ కానీ మనం చూస్తే వాళ్ళ విమానవాహక వాటిని నౌకల మీద కూడా డ్రోన్ల ద్వారానే ప్రయోగిస్తున్నారు. వీళ్ళేమో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టే క్షిపణులు ఇరాన్ మీద ఉపయోగించాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళకేమో ఖర్చు ఎక్కువ చేస్తా ఉంది. ఇటు పక్కన ఈ విధంగా అంటే ఒంటరి పోరు కూడా చాలా వ్యూహాత్మకంగా, ఒక పక్కన సుప్రీం కమాండర్ కానీ, రక్షణ మంత్రి కానీ, ఐఆర్టీసీకి సంబంధించిన ముఖ్యులందరూ చనిపోయినా కూడా ఇప్పుడు మా ముస్తఫాని అలా మొత్తం ఎన్నికున్న కార్యక్రమం అయితే ఇప్పటికి కుదిరినట్టు ఉంది. మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరైతే భద్రతాధికారులు కానీ,
వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక పక్కన గల్ఫ్ దేశాల మీద మేము దాడులు ఆపేస్తాము అని చెప్పిన పరిస్థితి, మళ్ళీ వెంటనే కూడా ఆ చమురు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తున్న పరిస్థితి. సో ఇజ్రాయెల్ కూడా దానికి ప్రతిగా ఏంటంటే, అక్కడ మనం మొత్తం సమాచారం అంతా గమనించినట్లయితే టెహ్రాన్లో ఉన్న చమురు డిపోలన్నిటి మీద దాడులు చేస్తా ఉందంటే, అంటే ఏంటంటే ఇరాన్ని దెబ్బతీయడానికి ఎక్కడికక్కడ ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు కొద్ది రోజుల్లో ముగిసిపోతుందన్న వాళ్ళ కళ్ళు అయితే నెరవేరదు. సో ఇంకా యురేనియం విషయానికి వస్తే ఏంటంటే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీరైతే ఇస్మాయిల్ ఖనీని ఆల్రెడీ చంపేశారని చెప్తా ఉన్నారో, ఈ యురేనియంకి సంబంధించి మాత్రం ఆ వివరాలు కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలంగా ఉండటంతో ఎక్కడా కూడా అది వాళ్ళకి ఆ సమాచారం అందుకోలేని పరిస్థితి. లేకపోతే ఇప్పటికే అక్కడికి అది కనుక చేస్తే ఈ యుద్ధాన్ని పరిసమాప్తం చేసేస్తారు వాళ్ళు. ఇంకా అదేమీ లేదనుకుంటే ఇంకా ఆల్రెడీ మౌలిక సదుపాయాలన్నిటి మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్, హోటల్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధం లేని అంశాలన్నీ కూడా చేసేస్తా ఉన్నారు. అయితే యురేనియం అనేది ఒకటే వాళ్ళు ఇంకా భయపెడుతున్నట్టుగా ఉంది. ఒకటి ఆయిల్ సంక్షోభం, రెండు యురేనియం స్వాధీనం చేసుకోవటం. ఈ రెండింటిని ఏ విధంగా ఈ ట్రంప్ ముందుకు వెళ్తారు? ఎందుకంటే ఆయన ఎవరిని పడితే వాళ్ళు తిడతా ఉన్నాడు. ఇప్పుడు బ్రిటన్ కూడా వాళ్ళకి ఏదో షిప్లు పంపించలేదనేది కూడా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు, పిచ్చోడి చేతిలో రాయలాగా. యాక్చువల్గా అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధాలప్పుడు హిట్లర్ గారు ఏ విధంగా, హిట్లర్ గారంటం కూడా హిట్లర్ ఏ విధంగా అయితే చేశాడో అప్పుడు దానికి తగ్గట్టు దానికి తీసుకోని విధంగా చేస్తున్నట్టే కనిపిస్తా ఉంది. అందరి మీద అజమాయిషి చేయటం, అందరూ నా కంట్రోల్లో ఉండాలనుకోవటం, ఆయన భ్రమంలోకి వెళ్ళిపోయారు. దాన్ని తొలగించాల్సిన అవసరం అన్ని దేశాల మీద ఉంది. లేదంటే చాలా ప్రమాదం ముందు ముందు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆల్రెడీ ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఆయిల్ సంక్షోభం, ఇరాన్ అనే దాన్ని యుద్ధంలో వాళ్ళు జయించాలనే వాళ్ళ యొక్క అది సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచం మొత్తాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇది మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు దీని ఇంపాక్ట్ కలిగే అవకాశం కూడా కనిపిస్తాం. రైట్. ఒకసారి కల్నల్ వీరావు గారి దగ్గర. కల్నల్ వీరావు గారు, ఇది ఊహాజనితమా? అంటే సందేహాలు వస్తున్నాయి. ఇందాక రవికిరణ్ గారు లేవనెత్తిన తర్వాత మదర్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అంతకుముందు ఇరాక్ మీద ఎలా చేశారో అటువంటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని, ఇప్పుడు ఇలాగే లేని యురేనియాన్ని ఏమన్నా ఉన్నట్టు చూపించి కబ్జా పెట్టే ప్రయత్నం, దాడి చేసి ఇరాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం. ఇక్కడ నడుస్తున్నది ఇరాన్ మీద దాడి కాదు, ఒక నాగరికతని ధ్వంసం చేయటం. 5,000 ఏళ్ళ నాటి ఒక గొప్ప నాగరికతని ధ్వంసం చేయటం. సరే, మధ్యలో వచ్చిన ఇస్లామిక్ ఛాందస్వాదం పక్కన పెడితే వాళ్ళ నాగరికతని ఈవెన్ ఛాందస్వాదులు కూడా గౌరవించుకుంటూ వచ్చారు. నాగరికత విషయంలో వాళ్ళు ఏమీ జోక్యం చేసుకోవాలి. దాన్ని డిస్మాంటిల్ చేసి ఎలాంటి నాగరికత లేని వలస వాదుల తయారు చేసుకున్న ఒక దేశం, 250 సంవత్సరాల చరిత్ర ఒక దేశం, నాగరికతలు ఉన్న ప్రాంతాలని, దేశాలని ఛిద్రం చేయటం ఎంతవరకు కరెక్ట్? రెండో అంశం, బూట్స్ ఆన్